బీసీలకు 40% రిజర్వేషన్పై హైకోర్టులో స్టే వచ్చినందున అనేక రకాల పార్టీలు అంటే బీజేపీ కానీ టీఆర్పీ కానీ ఈ మన బీఆర్ఎస్ కానీ ఎన్నో రకాల రాస్తారోకోలు చేస్తున్నాయి, ధర్నాలు చేస్తున్నాయి. ఈ అన్ని రకాల అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఊర రామూర్తి యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రిజర్వేషన్పై మాట్లాడండి. నిన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఆల్మోస్ట్ ఆల్ కామారెడ్డి డిక్లరేషన్ డిక్రేజ్ ఒక ప్రయత్నం చేసిండు. నిన్న హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఇవాళ టీవీలో చూస్తున్నాం, బీజేపీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలను అన్యాయం చేసింది, ఇక బీఆర్ఎస్ పార్టీ ఇంకా బీసీలకు అన్యాయం చేసింది మొత్తం కాంగ్రెస్ పార్టీ అని ఒకటే మొత్తుకుంది టీవీలో. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అసలు ఎక్కడ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఓన్లీ సామాజికంగా వెనుకబడిన తరగతుల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని చెప్పిండు. ఆ రిజర్వేషన్లు కానీ ఎక్కడ కూడా ఈ రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్లు అనేది 50% ఉండాలి, లేకపోతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆర్థిక పరంగా ఉండాలి కానీ ఎక్కడ రాయలేదు. ఒకవేళ సుప్రీంకోర్టు వీళ్ళు చట్టం చేసి ఇవాళ 50% ఉండాలి, ఇవాళ కొంతమందికి అన్యాయం జరుగుతుంది 50% రిజర్వేషన్ అని పెట్టారు. ఒకవేళ అది 50% రిజర్వేషన్ అయితే మరి ఈడబ్ల్యూఎస్ తోటి 10% రిజర్వేషన్ ఇస్తే అది అలా 60% అవుతుంది. మరి అప్పుడు దాని ప్రకారం అది ఆల్రెడీ 60% క్రాస్ అయింది. మరొకటి గమనించాలి ఏంటంటే, ఒక సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిసి 50% ఉండాలంటే ఇవాళ మీరిచ్చి దాదాపు ఒక 15 ఏళ్ళు అవుతుంది ఇది ఇంప్లిమెంట్ అయ్యి. అంతకుముందు 34% బీసీలకు రిజర్వేషన్ ఉంది లోకల్ బాడీస్లో. ఇప్పుడు అది ఇస్తే ఎస్సీ ఎస్టీలకు కలిపి 25 అనుకుందాం, ఒక బీసీలకు 25 అనుకుందాం. ఇలా 15 ఏళ్ళు అయింది. మరి 25% బీసీలకు రిజర్వ్. ఇంకో ఇప్పుడు 2026లో ఇప్పుడు సెన్సెస్ వస్తుంది. దాంట్లో ఒక ఎస్సీలు ఒక 15 నుంచి 20% వచ్చి ఎస్టీలు 10 నుంచి 15% వస్తే ఇప్పుడు 25-15 ఎంత అవుతుంది? ఒక 25-15 40 అవుతుంది. మరి అప్పుడు బీసీలకు ఎంత అవుతుంది? 10% అవుతుంది. ఇంకో 5 ఏళ్ళు పోతే ఇక వాళ్ళు పెరుగుతారు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్లు పెరగాలి. మరి ఇలా పెరుగుతున్నప్పుడు ఆ 50% సీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక స్టేజ్ వచ్చేవరకు అసలు 50% ఓన్లీ ఎస్సీ ఎస్టీలు ఉంటే బీసీలకు 0 అయిపోతాయి. మరి ఇది ఎక్కడ న్యాయం? మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్నట్టే కదా. లేదు అంటే 60% ఉన్నది సీలింగ్ ఎత్తివేయాలి. దాన్ని ఉద్దేశించే రాహుల్ గాంధీ గారు, మా ప్రభుత్వం వస్తే మేము బీసీలకు సీలింగ్ 50% రిజర్వేషన్ సీలింగ్ ఎత్తేస్తాం, ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం, ఇవన్నీ కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఎవరి వాటా ఎంత ఉందో అంతే ఉండాలి, ఎస్సీలకు ఎంత ఉండాలి అంతే, బీసీలకు ఎంత ఉండాలి అంతే ఇస్తామని రాహుల్ గాంధీ దాని ప్రకారం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక డెడికేషన్ కమిషన్ వేసి ఇవాళ 50% సీలింగ్ ఉన్నది కాబట్టి దాని ప్రకారం పకడ్బందీగా సెన్సస్ చేసి ఇవాళ బీసీలు 57.6% ప్రజలు ఇవాళ ఉన్నారు కాబట్టి దాన్ని ఒక పద్ధతిగా వేసి ఇవాళ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎక్కడైనా సరే ఇక్కడ రాజ్యాంగంలో ఏమైనా స్టేట్స్ ఇచ్చుకోవచ్చు లోకల్ బాడీలో అనే దాంతో ప్రయత్నం చేస్తే ఇవాళ స్టేట్ గవర్నమెంట్ హైకోర్టు కొట్టివేసింది. ఒకటి బీజేపీ చెప్తా ఉంది బీసీలకని. బీజేపీని ఒక్కటే అడుగుతున్నాం, అసలు మీరు బీజేపీ మొత్తం చరిత్రలో మేము రిజర్వేషన్లకు మేము అనుకూలం అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకము అనే చెప్పేందుకు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. మండల్ కమిషన్ వచ్చినప్పుడు ఉద్యమం నడుస్తుంటే వీపీ సింగ్ 27% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేస్తే బీజేపీ ప్రభుత్వం వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఇంతకంటే చాలుగా బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పడానికి. ఇవాళ మేము చెప్తా ఉన్నారు, మేము క్యాబినెట్లో 26 మంది మంత్రులకు బీసీలను ఇచ్చినాం, మేము ఎస్టీని ఒక రాష్ట్రపతిని చేసినాం, గవర్నర్ని బీసీలో చేసినాం. ఇవన్నీ చెప్పటం కాదు. వాళ్ళు అట్లా అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నేషనల్ ప్రెసిడెంట్ ఒక ఎస్సీ ఉన్నాడు, స్టేట్ ప్రెసిడెంట్ ఒక బీసీ ఉన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటే కాదు, ఒక్క ప్రెసిడెంట్నో ఒక ఎస్సీ ఎస్టీనో బీసీనో ప్రెసిడెంట్ గవర్నర్ చేసినంత మాత్రాన కులాలు బాగుపడవు. రిజర్వేషన్లు కంపల్సరీ ఉండవలసిందే. రిజర్వేషన్లు ఉంటేనే వాళ్ళు బాగుపడతారు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి.
ఇదెక్కడ అన్యాయం అండి? ఇవాళ ఇవాళ అందరు సమాజంలో మీరు ఒక జడ్జెస్ కానీ ఇవాళ రాజకీయ మేధావులు కానీ ఒక ఆలోచించవలసిన పరిస్థితి. ఇవాళ ఒక ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఉన్నది, రాజకీయంగా ఉంది. ఓసీలకు రాజకీయం మొత్తం వాళ్ళదే, పవర్ మొత్తం వాళ్ళదే. అది పోను 5% ఉన్న ఓసీలకు 10% ఇలా ఎడ్యుకేషన్ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్. బీసీలు ఏం పాపం చేసిన మొత్తం సమాజంలో అగ్రభాగంలో ఉన్న దాదాపు 56% ఉన్న ఇవాళ బీసీలకు ఇవాళ ఒక మండల్ కమిషన్ ఎడ్యుకేషన్ పరంగా 27% ఉంది, కానీ రాజకీయంగా ఎక్కడుంది? రాజకీయంగా రిజర్వేషన్లు లేవు. అంటే అగ్రభాగాన మొత్తం పాపులేషన్లో దాదాపు 140 కోట్ల పాపులేషన్, 80 కోట్ల మంది బీసీలు ఉంటే వాళ్ళకు రాజకీయంగా 1% కూడా రిజర్వేషన్ లేదంటే ఎంత అన్యాయం ఆలోచించండి. ఇవాళ రిజర్వేషన్లు కావాలని బీసీలు అడుగుతుంటే అసలు మీకెక్కడ మీకు కలిగే బాధ ఏందో అర్థమవుతుంది. మా భాగం మేము అడుగుతున్నాం, మీ పవర్ పోతుందని, మీ పవర్ తగ్గుతుందని ఆవేదన తప్పితే ఇవన్నీ చాలా మీరు మేధావులు ఆలోచించవలసిన కనీసం ఇవ్వాలి. ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడుతున్నది ఎక్కడిచ్చిందబ్బా? 22% ఇచ్చింది లోకల్ బాడీలో పోయి. అసలు ఎక్కడిచ్చింది? ఒక తెలుగుదేశం అంటే ఒక బీసీల పార్టీ అనేది ఉండేది. ఇవాళ ఒక బీసీలను ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీపీలను కానీ ఒక లోకల్ బాడీలో 34% బీసీలకు రిజర్వేషన్ ఘనత తెలుగుదేశం పార్టీ. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎక్కడిచ్చింది? అసలు వాళ్ళకి ఏది లేదు. ఒక బీసీ లేనిది, ఎస్సీ లేనిది, ఎస్టీలు ఏం లేదు. ఒక పార్టీ నడిచింది అంతే, ఒక ఉద్యమంతో పార్టీ నడిచింది తప్పితే లోకల్ బాడీలు 22%. ఇలా వాళ్ళ స్టేట్ బాడీలో చూస్తే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని అధ్యక్షుడు అయినా, కార్యదర్శి అయినా, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఆయనకు బీసీలు ఎస్సీలు ఎక్కడున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా చాలా అన్యాయం చేసిన పార్టీ బీసీలకు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఇవాళ మీ బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీని ఒకటే మొత్తుకుంటారు, బీజేపీ మొత్తుకుంటారు. బీజేపీ ముఖ్యంగా రిజర్వేషన్కి వ్యతిరేకమైన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా అన్యాయం చేసిన పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ 42% ఇవాళ ప్రయత్నం చేసిండు. ఇవాళ తీసిన తర్వాత ఖచ్చితంగా ఈ పార్టీ ముందు ఎప్పుడు వెనకపోదు. పార్టీ పరంగానైనా సరే 42% ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి ఎందుకు ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం. ఇవాళ మొన్ననే 5 ఎమ్మెల్సీలు ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. ఇలా రాహుల్ గాంధీ తీసుకున్న స్లోగన్ ప్రకారం సెన్సస్ చేశారు. స్టేట్లో 5 ఎమ్మెల్సీలు ఇచ్చారు, మంత్రులు ఎస్సీ ఎస్టీలు ఇచ్చారు. ఎక్కడ ఏమి ఇవ్వలేదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ ఈ రిజర్వేషన్లు అనేది కూడా ఇవాళ బీసీలకు ఖచ్చితంగా అవసరం. ఇది ఉద్యమం, దీంతో తాగదు, ఇంకా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. సార్, ఇప్పుడు 42% రిజర్వేషన్పై ఈ స్టే వెనుక ఉన్నది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు సరే, ఎవరి పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇవాళ పిటిషన్ వేసింది రెడ్డిస్ అయినంత మాత్రాన రేవంత్ రెడ్డి వెనుక ఉండేసిన అనేది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళ ఆవేదన ఈ రాష్ట్రంలో ఇవాళ ఓసీలు అంటే ఇవాళ వైశ్యులు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, వెలమలు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు. కానీ ఎవరు పిటిషన్ వేయలేదు, ఓన్లీ రెడ్డిస్ వేసారు. ఎందుకు? మెజారిటీ పవర్ రెడ్డిస్ ఎంజాయ్ చేస్తారు. మెజారిటీ పవర్ ఇవాళ స్టేట్లో పవర్ ఎంజాయ్ చేసేది రెడ్డిస్. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనుకుని దాన్ని వేసినది కాదు, వాళ్ళు వేయచ్చు, వాళ్ళ పవర్ తగ్గుతుందని. రేవంత్ రెడ్డి ఇట్లా చేసేటైతే రాహుల్ గాంధీ ఇచ్చిన దానికి సెన్సస్ ఎందుకు చేస్తాడు? ఒక 170 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తాడు? ఇవాళ ఒక చట్టం ఎందుకు తయారు చేస్తాడు? చట్టాన్ని ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఇవాళ గవర్నర్కి పంపారు, ఇవాళ సెంటర్ దాకా పోయారు, ధర్నా చేశారు జంతర్ మంతర్లో. ఇవన్నీ కూడా డ్రామా అన్నట్టు అది కాదు. అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీసీలకు చేయాలనే తపన రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం ఖచ్చితంగా చేశారు. ఇవాళ బీజేపీని అడుగుతున్నాను, ఒకవేళ అసలు బీజేపీ బీఆర్ఎస్ను రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నంలో మీరు ఎప్పుడైనా అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు ఇది కాదు, మనమందరం పోదాం, ప్రధానమంత్రితో మాట్లాడదాం, 9th షెడ్యూల్లో పెట్టిద్దాం, ఇవాళ కలుద్దాం రాష్ట్రపతిని అని ఒక్కసారన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక్కసారి ప్రయత్నం అనేది చేశారా? ఇవాళ చట్టాన్ని తీసేసి ఆర్డినెన్స్ తీసేసి గవర్నర్ పంపితే ఆయన దగ్గర పెట్టుకొని ఆమోదించలేదు. వాళ్ళకు అక్కడికి పంపించారు, ప్రెసిడెంట్కి పంపించారు. బీజేపీ ఏం చేయకుండా కనీసం ఈ స్టేట్లో అఖిలపక్షం కలిసి 9th షెడ్యూల్లో పెట్టేది తమిళనాడులో ఇలా అన్ని పార్టీలు కలిసి తీసుకుపోయి 90లో అన్ని పార్టీస్ అప్పుడే మండల్ కమిషన్ వచ్చే టైంలో రిజర్వేషన్లు పోతున్నాయని ఇది 50% చేసే టైంలో అన్ని పార్టీలు ఏఐడిఎంకే డిఎంకే ఉన్న పార్టీలు పోయి సెంటర్లో కూర్చొని ప్రధానమంత్రిని ఒప్పించి, పార్లమెంట్ని ఒప్పించి, ప్రెసిడెంట్ని ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టి ఆ ప్రయత్నం మీరు ఎందుకు చేయాలి? ప్రభుత్వం బీజేపీది, గవర్నర్ మీ బీజేపీ, అక్కడ మరి ఎందుకు ప్రయత్నం చేయాలి? ఇప్పుడు మేము బీసీలకు అన్యాయం చేసి మాట్లాడుతాం. అసలు నేను ఒక స్ట్రేట్గా క్వశ్చన్ అడుగుతున్నా, మీ స్టాండ్ ఏంది? మీ స్టాండ్ చెప్పండి. బీసీలకు మీ రిజర్వేషన్ ఎంత ఇస్తే ఇలా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు
ఇవాళ ఇన్నేళ్ళు వాళ్ళ పార్లమెంట్లో ఉంటే లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ అపోజ్ చేశారు. మాకు బీసీలకు అందులో రిజర్వేషన్ ఉంటేనే పెట్టాలి, మహిళా బిల్లును వ్యతిరేకిస్తామంటే ఇన్నేళ్ల తర్వాత ఇలా బీజేపీ ప్రభుత్వం దాన్ని పాస్ చేయించుకుని రాజ్యసభ లోక్సభలో ఇలా పక్కకు పెట్టింది. కానీ అందులో కూడా ఇంతవరకు ఉమెన్ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ లేదు, ఉమెన్ రిజర్వేషన్లో బీసీ బిల్లు లేదు, ఇదివరకు దేంట్లో లేదు. మేము బీసీలకు ఫేవర్, మేము బీసీల పక్షపాతి. ఒక్క స్టేట్ చెప్పండి బీజేపీ పాలిత ప్రాంతాల్లో కానీ ఉమెన్ రిజర్వేషన్ పాలితలు బీసీల రిజర్వేషన్ ఒక స్టేట్ చెప్పండి బీజేపీ ఇచ్చింది. నువ్వు ఉన్న రిజర్వేషన్లనే బీసీ రిజర్వేషన్ ఇవ్వలే. మేము బీసీల పక్షపాతి అని బీజేపీ శుద్ధాబద్ధం, బీజేపీ వ్యతిరేకం పార్టీ. ఇలా బీఆర్ఎస్ కూడా ఇలా ఖచ్చితంగా ఇవాళ ఏదో మొత్తుకుంటుంది, కానీ వాళ్ళు కూడా ఏం బీసీలకు చాలా అన్యాయం చేశారు. ఈ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. ఖచ్చితంగా ఇవాళ కాకుండా ఈ నెల రోజులైనా ఇప్పటికైనా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ వీళ్ళందరూ ఇవాళ సెంటర్ 9th షెడ్యూల్లో చేర్చాలి ఇవాళ. కానీ ఇవాళ నిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కానీ బీజేపీ నాయకుడు కానీ ఇంప్లీట్ కాలేదు. దాంట్లో చాలామంది నాయకులు బీసీ నాయకులు, ఆర్ కృష్ణ బీసీ నాయకుడు, మిగతా వాళ్ళు ఎందుకు కాలేదు? ఏ ఒక్క మీకు బీసీల మీద ప్రేమ ఉంటే మీ బీసీ నాయకులను వచ్చి ఉండాలి కదా. ఇలా కాంగ్రెస్ మంత్రులు పోయి కూర్చున్నారు ఆడ, ఆర్ కృష్ణయ్య పోయిండు, హనుమంతరావు పోయిండు. ఇవన్నీ ఏం లేకుండా ఊరికే మొత్తుకునుడు తప్పితే ఏం లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే అందరూ పోయి ఇవాళ రేవంత్ రెడ్డి కానీ, ఇవాళ బీజేపీ పార్టీ కానీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ సిపిఎం, సిపిఐ, ఎంఐఎం ప్రధానమంత్రి దగ్గర పోయి రాష్ట్రపతితో మాట 9th షెడ్యూల్లో చేర్పిస్తేనే మీరు బీసీలకు ఉంటారు. లేకపోతే బీసీల ఆగ్రహానికి అన్ని పార్టీలు గురిగాక తప్పదని హెచ్చరిస్తున్నాం. సరే, ఒకవేళ బీసీలకు కనుక ఈ 42% రిజర్వేషన్ రాకపోతే నెక్స్ట్ తెలంగాణ ఉద్యమం అయితే ఇంత నడిచిందో అదే విధంగా నడిపిస్తాను తీర్మాన్ మల్లన్న గారు అంటున్నారు దీనిపై. సరే, తీర్మాన్ మల్లన్న ఇప్పుడు ఆయన పార్టీ బీసీల పార్టీ అని పెట్టుకుండు, ఉద్యమం చేస్తే. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా రాహుల్ గాంధీ, ఇవన్నిటికీ మూల కారణం రాహుల్ గాంధీ. జోడో యాత్ర చేసినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితులు మొత్తం అర్థం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుందనే కంక్లూజన్కి వచ్చి మేము ప్రభుత్వంలోకి వస్తే ఈ 50% సీలింగ్ అనేది రిజర్వేషన్ ఎత్తేస్తాం, ఎవరి వాటా వాళ్ళకి ఇస్తాం, ఎవరి వాటా ఎంత వాళ్ళకి ఇస్తామన్నది అదే మూలం. ఇవాళ భారతదేశంలో జనాభా లెక్కలు చేయాలంటే రిజర్వేషన్కు బీసీలకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ ఉంటే, ఇవాళ నరేంద్ర మోడీ కూడా నేను బీజేపీ ఇవాళ సెన్సెస్లో కులగణన చేస్తానని ఒప్పుకున్నాడు. అదే రాహుల్ గాంధీ విజయం, అక్కడే విజయమైంది. రాహుల్ గాంధీ విజయం అంటే బీజేపీ ఇవాళ జనగణనలో కులగణన చేస్తాను ఒప్పుకోండి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీ కూడా ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇలా బీసీల గురించి ఆలోచించిన అవసరం ఉంది. మీరు 2026లో జనాభా లెక్కలు అయిన తర్వాత మీరు ఆలోచించి ఇలా బీసీలకు కూడా ఎక్కడ రాజకీయ రిజర్వేషన్ లేవు, ఖచ్చితంగా వాళ్లకు పార్లమెంటులో, అసెంబ్లీలో, ఎమ్మెల్యేలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన బీజేపీ చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా బీజేపీ గురిగాక తప్పదు. ఇదే కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ దేశంలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రిజర్వేషన్లు వస్తాయి. ఇది ఆలోచించి రానున్న రోజుల్లో ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఓన్లీ తెలంగాణలో కాదు, ఇది బీసీ ఉద్యమం, మొత్తం దేశం మొత్తం కూడా బీసీ ఉద్యమం అది ఖచ్చితంగా సాగుతుంది. ఒక తీర్మానం మల్లనే కాదు, రాహుల్ గాంధీ రాజేసిన ఈ అగ్ని ఖచ్చితంగా ఢిల్లీ వరకు తాకుతుందని ఖచ్చితంగా చెప్పగలను.